హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వాక్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో అయితే అరిసెలు అంటే ఓ పెద్ద వంటకంలా అందరం ఫీల్ అవుతామండి. అది కొత్తగా మ్యారేజ్ అయ్యే వాళ్ళంటే అరిసెలు అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. నిజమేనండి, పెద్ద ప్రాసెస్సే అనుకుంటేనేనండి. చేస్తే చాలా అంటే చాలా చిన్న ప్రాసెస్లో ఈజీగా కొత్త వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేస్తే ఎంత క్రిస్పీగా సాఫ్టీగా ఆయిల్ కూడా చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయండి. కొన్ని టిప్స్ చెప్తాను ఇందులో. ఇగోండి, ఇంకా ప్రాసెస్ చూపిస్తాను. అరిసెలు చేసుకోవడానికి మనకి ఇగోండి స్టీమ్డ్ రైస్ ఉంటుంది, దంపుడు రైస్ ఉంటుందండి. అదే ఆడించుకునే బియ్యం అంటారు కదా, అవి చూడండి. స్టీమ్డ్ రైస్ ఈ బ్రౌన్ కలర్లో ఉన్నాయి చూసారు లైట్గా, అండ్ ఇవి వైట్ కలర్లో ఉన్నాయండి. సో స్టీమ్డ్ రైస్ అయితే యూజ్ చేయొద్దు. ఈ దంపుడు రైస్ అయినా లేదు అని అంటే రేషన్ బియ్యం ఉంటే ఇంకా మంచిదండి. అలా ఇగోండి, ఈ కప్తో అయితే నేను 2 కప్స్ తీసుకున్నాను రైస్. వాటిని ఒక 3 అవర్స్ 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. చూడండి, ఇలా అంటే ఇలా చిన్న చిన్న ముక్కల్లో అయిపోతుంది రైసు, అంటే నానిపోయినట్లండి. ఇప్పుడు వీటిని వాష్ చేసుకొని ఒక జార్లోకి వాటర్ అంతా వడకట్టుకోవాలండి. వాటర్ ఉండొద్దు అస్సలు. అరిసెలకైతే ఇంకా ఇలా నానబెట్టిన బియ్యంతో పిండి చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. పొడి పిండితో అరిసెలు రావంట, విరిగిపోతూ ఉంటాయంటండి. సో ఇలా తడిపిండితోటే అరిసెలు అనేది చేస్తారు. పాతకాలం నుంచి వస్తున్న పద్ధతే అండి ఇది. ఇగోండి, నేను ఇలా జార్లో వేసుకొని మొత్తం వాటర్ అంతా వడపెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక క్లాత్ వేసుకొని జస్ట్ ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుందండి. ఇలా ఇంకొంచెం వాటర్ ఉంటుంది కదండి రైస్ మధ్యలో. సో ఇలా ఒక క్లాత్ పైన వేసుకొని ఇలా 2 మినిట్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం ఆరొద్దు. నేను ఎలా ఆరాలి అని కూడా చూపిస్తానండి. ఇగోండి, ఉన్న రైస్ అంతా ఆరబెట్టుకున్నాను, ఫ్యాన్ ఆన్ చేసుకున్నానండి. ఇంట్లోనే ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇంకా అపార్ట్మెంట్లంట సిటీలంట ఉండే వాళ్ళకి ఎండ దొరకడం అనేది చాలా కష్టం అండి. సో ఇంట్లోనే ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని చూడండి, ఇలా రైస్ పట్టుకుంటే మనకి తడి అనేది అంటదండి. రైస్ అనేది పడిపోతూ ఉంటుంది. అంతవరకు ఆరితే సరిపోతుందండి, ఎక్కువ ఆరవలసిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. లేదు మనం రైస్ నానబెట్టుకునేటప్పుడు కొలుచుకోలేదు అనుకుంటే ఇప్పుడు ఆరిపోయిన తర్వాత కూడా ఇలా కొలతలతో చూసుకోవచ్చండి. చూడండి, నేనైతే 1/2 కప్పు చూపిస్తున్నాను. దాంతో నాకు దగ్గరగా 4.5 కప్పులు అయిందండి రైస్. ఇప్పుడైనా కొలుసుకోవచ్చు, లేదు అంటే మనం నానబెట్టుకునేటప్పుడైనా కొలిచి వేసుకోవచ్చండి, మన ఇష్టమే. అప్పుడు మర్చిపోయామంటే ఇప్పుడు కొలుసుకోవచ్చు. సో ఈ కొలతలు తగ్గట్టుగా మనం తీసుకునే బెల్లం చక్కెర ఉంటుందండి. ఇగోండి, ఈ కప్పుతో అయితే నాకు 4.5 కప్స్ అయితే రైస్ అయింది. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకుంటున్నానండి మెత్తగా. ఇది దంచుకొని మెత్తగా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. బట్ దంచడం అంటే చాలా కష్టం అండి ఈ రోజుల్లో. సో అందువల్ల ఇలా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా జల్లించుకోవాలండి. చిన్న చిన్న నూకంతా జల్లెడలో ఉండిపోతుంది. మెత్తని పిండి కింద పడుతుంది చూడండి. ఇగోండి, ఈ పిండికి వచ్చి తడిగా ఇట్లా ఉంటుందండి. ఇలా జల్లించుకోవాలి. ఆ నూకంతా ఉండిపోతుంది కదా, మళ్ళీ దాన్ని మిక్సీ పట్టుకోవాలి నేను చూపించిన విధంగా అండి. అంటే పిండి అనేది ఆరకుండా చూసుకోవాలండి. ఇలా జల్లించిన వెంటనే ఒక దగ్గరికి చేసుకొని ఒత్తుకోవాలండి పిండిని. చూడండి, నేను చూపిస్తాను. ఇగోండి, ఇట్లా డ్రై అయిపోతే ఇంకా అరిసెలు అనేవి మనం వేసేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుందండి. సో అందుకు దగ్గరగా పెట్టుకోవాలి. చూడండి ఎంత నూక వచ్చిందో. ఇప్పుడు ఈ నూక మళ్ళీ నేను మిక్సీ పెట్టుకుంటానండి ఒకేసారి. ఇక నేను కడిగిసుకున్న బియ్యం అంతా ఇదిగోండి పిండి తీస్తున్నాను. ఇట్లా పిండిని సపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ నూకంతా చూడండి మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను. ఇగోండి, ఇలా పిండి దగ్గరగా లేదు ఒక దగ్గరగా ఉన్న బౌల్లో అయినా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా ఒత్తుకోవాలండి. పిండి ఆరకుండా ఉంచుకోవాలి మనకి పాకం రెడీ అయ్యేలోగా. ఇంకా సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలండి. ఇంకా ఇవి అల్లుళ్ళ కోసం కూతుర్ల కోసం చేస్తూ ఉంటారు కదండి. సో ఇవి నేను కూడా మా ఇంటి ఆడపడుచుని పిలవడానికి పండగ అని చెప్పి వెళ్తున్నానండి. ఇంకా పండగలో వచ్చి ఏం తింటారు ముందుగానే చేసి పట్టుకెళ్తామని చెప్పి అయితే చేస్తున్నానండి. సో మీరు కూడా ఇంకా మీ ఆడపిల్లల్ని అందరినీ ఇంటికి పిలిచే ఉంటారు కదండి. పిలిచారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిలిస్తే ఏం పట్టుకెళ్ళాలో కూడా నాకు కామెంట్ చేయండి. ఇగోండి, ఇట్లా పిండి అంతా జల్లించుకొని ఇలా దగ్గరగా ఒత్తుకోవాలండి ఒక బౌల్లో వేసుకొని. ఇప్పుడు మనం ఇది ప్రక్కన పెట్టి పాకం రెడీ చేసుకుందామండి. ఒక్క పావు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇగోండి, స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక పావు వాటర్ వేసి అందులో నేను
ఇప్పుడు నాకు 4.5 కప్పుల బియ్యం అయ్యింది కదండి. 1 కప్పు బెల్లం, ఏ కప్పుతో రైస్ తీసుకున్నానో అదే కప్పుతో మెజర్మెంట్ చూపిస్తున్నాను. 1 కప్పు బెల్లం, నేను షుగరు బెల్లం మిక్స్ చేసి చేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు ఓన్లీ బెల్లం చేయొచ్చు లేదా ఓన్లీ షుగర్ చేయొచ్చండి. సో 4.5 కప్పులకి నేను 1 కప్పు బెల్లం, 1 కప్పు షుగరు, ఇంకా హాఫ్ కప్పు షుగర్ వేసానండి. ఎక్కువ స్వీట్ కావాలి అనుకునే వాళ్ళకి. బెల్లం అయితే 2 కప్స్ బెల్లం అండి తురుముకొని వేసుకోవచ్చు. షుగరే కావాలంటే 2.5 కప్స్ షుగర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సిరప్ ప్రిపేర్ చేసుకోవాలండి. బెల్లం పాకం ఎలా రావాలి అంటే చూడండి, ఇలా మువ్వలా పొంగుతున్నప్పుడే మనం పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇలా ప్లేట్లో వాటర్ తీసుకుని వాటర్లో పాకం వేస్తే దగ్గరగా ఉండిపోతుందండి, చెదిరిపోకుండా. చూడండి ఎలా చెదిరిపోతుందో, అంటే ఇంకా పాకం రాలేదనండి అర్థం. చాలా తొందరగా పాకం వచ్చేస్తుందండి. నేనైతే కుక్కర్లోనే ప్రిపేర్ చేసేస్తున్నానండి ఈ అరిసెలు అయితే. ఇగోండి ఇలా ఒక 2 మినిట్స్కి ఇలా చెక్ చేస్తూ ఉండాలండి. ఇలా వాటర్ మీద వేస్తూ ఉంటే పాకం అనేది టంగం అనే శబ్దం రావాలండి. బాగా ఉండలా చుట్టుకొని. క్రిస్పీగా కావాలంటే అలా ఉండలా చుట్టేటప్పుడు టంగం అనే శబ్దం వచ్చేంత వరకు పాకం తీసుకోవాలండి. లేదు క్రిస్పీగా మెత్తగా ఉండాలంటే ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుందండి. ఇలా ఉండలా చుడితే సరిపోతుంది పాకం. ఇగోండి, ఇప్పుడు ఈ పాకంలో మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇలాచి ఇంకా వేయించిన నువ్వులు ఇందులో వేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలిపేసి ఇప్పుడు మనం ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాం కదండి పిండి, దాన్ని ఒకేసారి వేయకూడదండి పాకంలో. కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు కొబ్బరి పొడి కావాలనుకున్నా సరే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చండి. కొబ్బరి ముక్కలైనా కొబ్బరి పొడి అయినా మీ ఆప్షనల్ అండి. వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇగోండి ఇలా స్టవ్ అయితే కనుక ఆఫ్ చేయొద్దండి, సిమ్లో పెట్టేసేయండి. ఇలా పిండిని వేస్తూ కలుపుకునేటప్పుడు ఇగోండి ఇలా కొంచెంగా పిండి వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే ఉండకట్టేస్తుంది. ఈ టైంలో ఎవరో ఒకరు సహాయం తీసుకోండి, ఎందుకంటే మీరు కలుపుతూ అలా వేస్తూ పిండిని కొంచెం ఇబ్బంది అయిపోతుంది. జస్ట్ పిల్లలు ఉన్నా సరే అలా పిండిని వేయమంటే వేస్తూ ఉంటారండి వాళ్ళు. ఇగోండి ఇట్లా ఏ కన్సిస్టెన్సీ వరకు పిండిని వేయాలంటే చూపిస్తానండి. ఇప్పుడు ఈ టైంలో మీరు పిండి అంతా అయిపోయిన టైంలో నెయ్యి అయినా సరే ఆయిల్ అయినా సరే వేసుకోవాలండి. ఎందుకంటే ఈ ముద్ద అనేది ఉడకాలి కాబట్టి సిమ్లోనే ఉడికించండి. హైలో పెట్టారంటే మాడిపోతుంది. ఇగోండి ఇలా చుట్టుపక్కల ఎక్కడ పిండి లేకుండా మొత్తం ఇగోండి ఇలా గరిటెతో వెత్తితే కొంచెం జారుతూ ఉంటుందండి. ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. క్రిస్పీగా వస్తాయండి. లేదా గట్టిగా మెత్తగా కావాలి, క్రిస్పీగా వద్దు అనుకుంటే కొంచెం థిక్ అవ్వాలండి. ఇగోండి ఉడుకుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇగోండి ఇలా ఉడుకుతున్నట్టు శబ్దం వస్తుంది. అండ్ మనం చెయ్యి పెడితే అది మన చేతికి అంటుకోదండి. ఇగోండి ఇట్లా అంటలేదు అంటే ఇంక ఉడికినట్లేనండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక బౌల్లోకైనా దేనిలోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదిగోండి నేను ఈ టైంలో దించే ముందు నెయ్యి వేస్తున్నానండి. ఆయిల్ అయితే కనుక ఉడికేటప్పుడే ఆయిల్ మీరు వేసుకోవాలి. ఆయిల్ ఎంత వేయాలి ఏంటి అనేది మీ ఇష్టం అండి, అది ఆప్షనలే. నెయ్యి అయితే నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేస్తే. మోస్ట్లీ నెయ్యి వేయడానికి ప్రిఫర్ చేయండి. అండ్ ఆయిల్ అయితే కనుక పీనట్ ఆయిల్ అట్లా వేయొద్దండి, ప్లెయిన్ ఆయిల్సే వేయండి, రిఫైన్డ్ ఆయిల్సే వేయండి. ఇవ్వండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి ఉండలుగా చుట్టుకోవడానికి. ఆ ప్లేట్కి మొత్తం నెయ్యి అయినా సరే ఆయిల్ అయినా సరే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి చేతితో. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ముద్దంతా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేస్తున్నానండి. ఇగోండి ఇట్లా సపరేట్ చేసుకోవాలి. మన చేతికి ఆయిల్ పెట్టుకుంటూ ఇలా తీస్తే అంటుకోదండి, చేతికి అంటుకోకుండా ఈజీగా ఇలా సపరేట్ అయిపోతుంది. ఇగోండి ఇట్లా బ్యాటిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అరిసెల కోసం. ఇప్పుడు అరిసెలు ఎట్లా వేసుకోవాలనుకుంటే ఇగోండి నేను చూపిస్తాను చూడండి. ఒక లోట చెంబు ఉంటుంది కదా, దానికి ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి, కవర్ను చుట్టేసుకోవాలండి. ఒక కవర్ చుట్టిన తర్వాత ఎట్లా వేయాలి ఏంటి అనేది చూపిస్తాను. ఈలోగా మనం ఆయిల్ అయితే హీట్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. సో ఇలా ప్యాన్ కింద ఫైర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యేలోగా ఇప్పుడు మనం నువ్వులు అద్దిస్తాం కదండి పిండికి, ఆ నువ్వులు అనేవి ఆయిల్లో విడిపోకుండా ఉండాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ పాలు కలుపుకోవాలండి. నువ్వుల్లో కలిపితే అవి ఆయిల్లో విడిపోకుండా అరిసికి అంటుకొని ఉంటాయండి ఉడికేటప్పుడు. ఇదిగోండి ఇలా లోటకు ఒక కవర్ పెట్టి కవర్ పైన ఆయిల్ అప్లై చేస్తే
ఇలా జారిపోతుందండి. ఇప్పుడు దాంట్లో ఆ ఉండని అద్దుకొని నువ్వుల్లో ఇదిగోండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. అరిసెని చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా అండి. పెద్ద సైజు లోటా తీసుకుంటే పెద్దగా వస్తాయి. సైజు యొక్క కింద భాగము, లోట యొక్క సైజు కింద భాగం ఎంత ఉంటుందో అంతవరకు సర్దుకోవచ్చండి అరిసెని. ఇగోండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదని చిన్న ముద్దను వేసానండి. అది పైకి తేలిందంటే ఇగోండి ఇట్లా ఆయిల్ హీట్ ఎక్కిపోయినట్లేనండి. ఇప్పుడు దీన్ని తీసేసి మనం ఆల్రెడీ సర్దుకున్నాం కదండి ఒక లోటా పైన, దాన్ని వేస్తాను చూడండి. ఇగోండి ఇట్లా వేసుకోవడమేనండి. ఇది వెంటనే ఉడికిపోతుందండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇది పైకి వచ్చేలోగా ఇంకొకటి మనం రెడీ చేసుకుని ఉంచాలండి ప్రక్కనే. రెడీ చేసుకుని ఉంచి వెంటనే అది వేసేసి దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇదిగోండి వెంటనే రెడ్గా అయిపోతుంది. ఇలా బుడగలు వస్తే అంటే ఉడుకుతున్నట్లండి. బుడగలు రావడం ఎప్పుడు ఆగిపోతుంది, ఇంక ఉడికిపోయినట్లే. ఇప్పుడు దీన్ని తీసుకోవాలండి. ఇలా తీసి చూడండి, నేను అట్లకర్ర మీద వేసి ఎట్లా అడుస్తున్నానో. గట్టిగా అడవాలండి. ఇట్లా అడవటం వల్ల ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది అరిసె నుంచి. ఇంకా ఆయిల్ అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇగోండి చూడండి, ఇంకొకటి చేసి చూపిస్తాను. ఇగోండి ఇలా చిన్న సైజు చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. అండ్ మనం ఇలా వేసేటప్పుడు ఎక్కువ శ్రమ పడక్కర్లేదండి ఆయిల్ని సపరేట్ చేయడానికి. ఇగోండి ఇలా ఒక్కరు వేస్తుంటే ఇంకొకరు తీస్తుంటే 2 మినిట్స్లో అయిపోతుందండి. ఒక్కరమే వేయాలి అనుకుంటే ఒక 2-3 చేసి పెట్టుకొని ఇట్లా అరిసెల్లా అద్దుకొని ప్రక్కన పెట్టుకొని ఒకటి వేసిన వెంటనే ఇంకొకటి తీస్తూ అట్లా చేయొచ్చండి. ఇగోండి ఇంకా ఉడకడం ఆగిపోతుందండి, అంటే ఇది ఉడికిపోయినట్లేనండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటిల్ అంతా ఇలా అరిసెల్లా చేసుకోవచ్చండి. ఇంకా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ టిప్ అని చెప్పొచ్చండి. ఇట్లా చూడండి ఆయిల్లో నువ్వులు కూడా అసలు సపరేట్ అవ్వటం లేదు, అరిసెకే అద్దుకొని ఉండిపోతున్నాయి నువ్వులన్నీ కూడా. సో నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ పాలు వేస్తే సరిపోతుంది. ఇదైతే కనుక గుర్తుపెట్టుకోండి. అసలు పాతకాలంలో పిండి వంటలు అంటే ఇంకా అమ్మమ్మలు నాయనమ్మలే గుర్తొస్తారండి. వాళ్ళు చేసే పిండి వంటలు ఉంటాయండి, ఎంత టేస్టీగా ఉంటాయంటే వాళ్ళు దంచి చేస్తారండి. అంటే నలుగురు కూర్చొని ముచ్చట్లాడుకుంటూ చేస్తారు. బట్ మనకి సిటీల్లో అటువంటి అవైలబిలిటీ ఉండదు కాబట్టి మనకు మనంగానే మోటివేట్ చేసుకుంటూ ఇంకా అలా ప్రిపేర్ చేస్తూ ఉండాలండి. ఇంకా ఇవైతే నేను మా ఆడపిల్లని ఇంటికి పిలుద్దామని చెప్పి వెళ్తున్నానండి. ఆమెకి ఒట్టి చేతులతో వెళ్తే బాగోదు కదా అని చెప్పి పిండి వంటలు అయితే ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నానండి. ఇంకా పండగప్పుడు చికెన్లు, మటన్లు ఇంకా ఇవే ఉంటాయి కదండి, ఇవేం తింటారు, ఇంకా ముందుగా ఇస్తే తింటారు కదా పిల్లలైనా సరే అని చెప్పి చేశానండి. ఇగోండి ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటే, చేస్తున్నప్పుడే నాకైతే నోరు ఊరిపోతుందండి, తినేద్దామా అనిపించింది. ఇంకా ప్రిపేర్ చేస్తుండగా తినడానికి కూడా అంతగా ఇష్టపడం కదండి, సో అందువల్ల నేనైతే తినలేదు. ఎంత మెత్తగా క్రిస్పీగా వచ్చాయో మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి మొత్తంగా ఇంకా బ్యాటిల్ అంతా అయితే అరిసెలు వేసుకున్నానండి నేను. చూడండి అరిసెల పైన నువ్వులు అద్దుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కొబ్బరి పొడి వేసుకోండి, తినేటప్పుడు నోటికి తగలకుండా ఉంటుంది. అంతే అండి, ఇంతే ఈజీ అండి. అస్సలు ఎంతో కష్టం అనుకున్న అరిసెల్ని ఒకసారి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసాము అంటే ఎంత ఈజీగా అయిపోతాయి అంటే మనకే తెలియదండి, అంత తొందరగా అయిపోతాయి. మిక్సీలో మెత్తగా పట్టుకోవాలండి పిండి అయితే మాత్రం. ఇవైతే నేను 2 టైమ్స్ ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ టైం అసలు ఎలా వస్తాయి ఏంటి అనేది నేర్చుకున్నానండి. చాలా పర్ఫెక్ట్గా చాలా మంచిగా వచ్చాయండి. ఇంకా సెకండ్ టైం అయితే ఇంకా మీకు చేసి వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఇలా కొత్తగా అరిసెలు చేయడం రాదు అనేవాళ్ళు ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే అమ్మల కంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అమ్మమ్మల్ని మించిపోతామండి, నాది గ్యారంటీ. సో మీరు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ అరిసెలు అయితే ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.